అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్‌ని 60 డివిజన్లుగా విభజించడం జరిగింది. సో, ఈ 60 డివిజన్లకు 13 తారీఖున ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో కాంగ్రెస్‌కి సంబంధించి 29 మంది కార్పొరేటర్లుగా మరియు బీఆర్ఎస్ నుంచి 15 మంది, బీజేపీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు మరియు ఇండిపెండెంట్‌లుగా 5 మంది కార్పొరేటర్లుగా కొత్త మహబూబ్ నగర్‌కి ఎన్నుకోబడ్డారు. దాని తర్వాత అందరి దృష్టి కూడా మేయర్ పీఠంపై పడింది. సో, ఎక్కువగా సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. సో, ఇందులో చాలా రకాల పేర్లు కాంగ్రెస్ నుంచి వినిపించాయి. అందులో ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన ఆనంద్ గౌడ్ గారు మరియు చలువగాలి రాఘవేంద్ర రాజు గారి ఫ్యామిలీ నుంచి చాలామంది పేర్లు వినిపించాయి. అందరూ కూడా ఇందులో ఒకరు మాత్రమే మేయర్‌గా ఎన్నుకుంటారని చెప్పి అందరూ కూడా మహబూబ్‌నగర్ ప్రజలు కూడా అందరూ కూడా భావించారు. కానీ అందరు ఊహలను తలదన్నే విధంగా ఈరోజు మహబూబ్ నగర్‌లో 3వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన గుమ్మాల మమత గారిని ఈరోజు మేయర్ పీఠాన్ని మహబూబ్ నగర్ కొత్త కార్పొరేషన్‌కి తొలి మహిళా మేయర్‌గా ఆమె అవతరించింది. సో, అందరూ కూడా షాక్ అయిపోయారు గుమ్మాల మమత గారి పేరు మేయర్‌గా ప్రస్తావించడంతో. సో, ఎక్కడ రేస్‌లో లేని పేరు ఈరోజు మహబూబ్‌నగర్ రేస్ పీఠాన్ని అధిరోహించడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి చూద్దాం. ఈమెనే మమత గారు. సో, గుమ్మాల శ్రీను గారి భార్య. సో, 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆమె కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మారేపల్లి సురేందర్ రెడ్డి గారిని 11వ డివిజన్ కార్పొరేటర్ గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌గా సురేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. సో, ఏకగ్రీవంగా ఈరోజు అందరూ కూడా ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన మమత గారిని మొదటి మహిళా మేయర్‌గా ఎన్నుకోవడంతో ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా బీసీ నేతలు కూడా ఆనందంతో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా మమత గారి పేరు అసలు రేస్‌లో లేకుండే. ఎలాగైనా సరే ముదిరాజులకు మేయర్ స్థానాన్ని ముదిరాజులకు అందించాలని చెప్పి ముఖ్యంగా తెర వెనుక ఉండి నడిపించిన వ్యక్తి మైత్రి యాదయ్య గారు. సో, మైత్రి యాదయ్య గారు రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో, ఎలాగైనా సరే ఈసారి మేయర్ పీఠాన్ని మహబూబ్‌నగర్‌లో ఎక్కువ జనాభా ఉన్న ముద్రా సామాజిక వర్గానికి దక్కాలని ఆయన చాలా కృషి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈయననే మైత్రి యాదయ్య. సో, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో, మైత్రి యాదయ్య గారు కీలకంగా ఉండి ఈ పదవి వాళ్ళ ముద్రా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఎలాగైనా దక్కాలని చెప్పి ఆయన ప్రముఖ పాత్ర పోషించినట్టుగా తెలుస్తూ ఉంది. సో, ఈయననే గుమ్మాల మమత గారు. ఎప్పుడైతే ముద్రా సామాజిక వర్గానికి ఈ మేయర్ పదవి ఇవ్వడంతో సెలబ్రేషన్ చేసుకోవడం కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు. పెద్ద విజయ్ గారు మరియు మైత్రి యాదయ్య గారు మరియు ముద్రా సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా అక్కడ పటాకులు సెలబ్రేషన్ చేసుకున్న వీడియోలు చూడొచ్చు. ఈరోజు మేయర్ పీఠాన్ని బీసీలకు అప్పజెప్పారని చెప్పి బీసీ వర్గాలకు దక్కిన ఇది గౌరవంగా ఈరోజు భావిస్తూ అందరూ కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో, మరీ ముఖ్యంగా ఇక్కడ బీసీలకు న్యాయం దక్కడంలో నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తూ ఉంది. సో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముద్రాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మహబూబ్‌నగర్ సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ ఆయన అభివృద్ధిలో భాగంగా ముందరికి పోతా ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కూడా మా ఆర్కే మీడియా నుంచి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఈరోజు బీసీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు బీసీలు రాజకీయ పరంగా ముందరికి రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు రిజర్వేషన్లలో బీసీలకు అవకాశం ఇస్తూ బీసీలను రాజకీయ పరంగా ముందుకు తీసుకుపోతున్నందుకు రేవంత్ సర్కార్ కూడా మా ఆర్కే మీడియా కృతజ్ఞతలు తెలుపుతా ఉంది. అదేవిధంగా మేయర్గా మరియు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్లుగా ఎన్నుకోబడిన అందరూ కూడా మహబూబ్ నగర్ అభివృద్ధిలో కృషి చేయాలని చెప్పి అందరికి కూడా మా ఆర్కే మీడియా నుంచి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.